చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుస్తున్నాను. మొదట లోపల అడుగుపెట్టిన వెంటనే స్వర్గీయ రామారావు గారికి పూలమాల వేసి ఆయన్ని గౌరవించుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఎందుకంటే మీ అందరికీ తెలియనట్టు ఒక విషయం ఉంది. నేను రామారావు గారికి చాలా పెద్ద అభిమాని. నేను అప్పుడే ఈ ఫోటోలు అవి చూస్తా ఉంటే అక్కడికి వెళ్తాం అంతా అవన్నీ చూసి మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ వస్తున్నాయంట స్పృహలోకి. ఎప్పుడూ కలిసి పనిచేసే అవకాశం రాకపోయినా ఆయన ఒక మహా గొప్ప వ్యక్తి, భారతరత్న ఇవ్వదగ్గ అర్హత ఉన్నటువంటి వ్యక్తి. మన తెలుగునాట పుట్టి ఒక తెలుగు వ్యక్తిగా మన పివి నరసింహారావుకి ఎంత అయితే వచ్చిందో ఈ దేశాన్ని ఏ రకంగా కాపాడారో. చాలా ఆలస్యంగా వచ్చింది వారికి కూడా, కానీ కనీసం ఇప్పుడైనా వచ్చింది, సంతోషం. ఈ రోజు ఈ దేశం ఎలా ఉందనుకుంటే దానికి కారణం ఆనాడు పివి నరసింహారావు గారు వేసినటువంటి పునాది. పివి నరసింహారావు గారు ఆ పునాది వేసేటువంటి పరిస్థితులు కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యారంటే దానికి కారణం వెనక స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఫస్ట్ టైం అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం అనుకుంటే వైరం, ఒకరినొకరు మాట్లాడుకోకుండా అక్కడ పెళ్లిళ్ళు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా మొహాలు చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక తెలుగువాడిని ప్రధానిగా చూస్తున్నాం. అటువంటి తెలుగువాడు ఉండాలి. అందువల్ల ఈ తెలుగు వ్యక్తి మీద నేను పోటీ పెట్టనని ఆయనంతటా ఆయన ఎవరు కోరలేదు కూడా.